మరియు ఆషేరు గోత్రపురాలను ఆషేరు గోత్రపురాలైన ఫినియేలు కుమార్తె అయిన ఫినియేలు అనే కుమార్తె అయిన అన్నాని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి 7 ఏళ్ళు ఆమె పెనిమిటితో సంసారం చేసినప్పుడు బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు దేవాలయుండి దేవాలయము విడవక హల్లెలూయా. నేనేమంటానంటే మన ఆస్తుపాస్తులే సంపాదించలేదండి, దేవుని సంపాదించలేదు. ఆస్తుపాస్తులు ఏమి లేవు. వాక్యం చెప్తుంది పేదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వాళ్ళని అన్నాడు. సంపాదించే శక్తి మన దగ్గర లేదు, పేదవాళ్ళం. మరి ఎవరు సంపాదించుకోవాలంటే యేసు ప్రభువును సంపాదించుకోవాలండి. యేసు ప్రభువును సంపాదించుకోవాలి. మర్చిపోకూడదు. మనము మర్చిపోకుండా ఉన్నామంటే మనకు ఒక పరలోక రాజ్యం ఉంది, అక్కడికి చేర్చగలుగుతాం మనం. నేను స్తోత్రం ఇక్కడ ఉపవాస ప్రార్థనలతో అవేం చెప్తుందంటే దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలో సేవ చేస్తుండేను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు ఎక్కడ కనిపెట్టాలంటే మన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు దేవుని మందిరంలోకి వచ్చి కనిపెట్టాలంట అన్నమాట. ఇంటికాడ కాదండి, దేవాలయంలో దేవుడు ఉన్నాడు, ఇంటికాడ లేదండి. ఇల్లు లేదు, దేవాలయం లేదు. కనిపెట్టడం నేర్చుకోవాలి మనం. ఎవరైనా కనిపెట్టాలి. శనివారం రాకుండా ఏదో తాత్కాలికంగా వస్తున్నా వస్తే మీకు ఏం దొరుకుతుంది? తాత్కాలికంగా వస్తే ఏం దొరుకుతుంది? దొరకదు. సరే ఆమె ఏం చేస్తుందంటే దేవాలయంలో కనిపెడుతుందట. ఆయన కూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట నజరేతని తన ఊరికి వెళ్ళి బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండే. మన మీద ఉండాలండి. దేవుని దయ మన మీద కూడా ఉండాలి, ఆయన మీదే కదా. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులను ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. అప్పుడు ఆయన 12 ఏళ్ల కలవాడై 12 సంవత్సరాలు కలవాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళి అంటే ప్రతి ఏటా ఈ పండుగ జరుగుతూ ఉండేదట. అంటే వాడుక చొప్పున అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళంట. ఆ దినము తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోను ఎడవైన వాళ్ళలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన్ని ఎదుగుతున్నారు. యేసు ప్రభువారు 12 సంవత్సరాల ప్రాయములోనే ఆ యెరూషలేములో యాతాయాతంగా జరుగుతున్నటువంటి ఆ వాడికి చొప్పున పండుగ జరుగుతూ ఉండగా ఆయన అక్కడ వేచిపోయాడు. వీళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. సరే ఈ సంగతి రాలేదని తెలుసుకుని బంధువులు వాళ్ళందరూ ఎదుర్కొన్నారట. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యెరూషలేములో మళ్ళా తిరిగి వారు తల్లిదండ్రులు వచ్చారు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నారండి? అంతమంది జన సమూహం ఉండగా వారు చేసి చెప్పలేదు. దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాడంట. 12 సంవత్సరాలు ప్రాయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నకును ప్రత్యుత్తరమివ్వలను ఎవ్వరు కూడా జవాబు చెప్పలేకపోయారంట. ఆయన యేసు ప్రభువు 12 వయసు ప్రాయములు ఉండి వాళ్ళకి చెబుతూ ఉండగా విస్మయం పొందిరి. వాళ్ళందరూ విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను మిక్కిలి చూచి
మిక్కిలి చూచి ఆశ్చర్యపడిరి. వాళ్ళు తల్లిదండ్రులు ఆశ్చర్యపడిపోయారుగా యేసు ప్రభు వారి మాటలు చెబుతుంటే, దేవుని మాటలు చెబుతుంటే, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తల్లి కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? మమ్మలను ఎందుకు నీవిలాగు చేసితివి? ఇదిగో ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని నిన్ను ఎదుగుతుండేవని ఆయనతో చెప్పగా ఆయన అప్పుడు ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? మీరు నన్ను ఎలా చాలా జాగ్రత్తగా మీరు నన్ను ఎలా ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద నా తండ్రి పనులు. హల్లెలూయా. తండ్రి అప్పచెప్పిన పనులు మనందరికి అప్పచెప్పడానికి, మనం అందరిని ఆశీర్వదించడానికి ఆయన పని మీద ఉండాలి. ఆయన పని మీద ఉండాలి. ఆయన మందిరానికి వచ్చిన వారికి ఆ పని చేయడానికి మనకు కావాల్సిన అవసరతలు, మనకు కావాల్సినటువంటి బిడ్డల భవిష్యత్తు, మనకు కావాల్సిన ఆరోగ్యము, ఆయన పనులన్నీ మన మీద చేయడానికి ఉన్నాడు దేవాలయంలో. దేవుని స్తోత్రం. దేవాలయం అంటే అంత విలువైనదో తెలుసండి. చాలా లక్ష్య పెట్టలా మీరు దేవాలయం అంటే ఏంటో అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కాకపోతే అంటున్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను, మీరు ఎరగరా అని వారితో చెప్పారు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. ఆయన వారితో కూడా వెళ్ళి నజరేతునకు వచ్చి వారికి తల్లిదండ్రులకు లోబడి ఉండేను. గ్రహించలేదు, అయినప్పుడు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడట. ఆయన తల్లి ఈ సంగతులన్నీ ఎక్కడ దాచుకున్నాడు? యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలన్నీ తన హృదయంలో దాచుకున్నాడు. దేవునికి మహిమ. ఇప్పుడు మనం ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో మాటలు ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును దేవుని దయవందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన వర్ధిల్లుచుండెను.